ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులో అష్టోత్తర పూజలు నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఏలూరు జిల్లా మల్లకుంటకి చెందిన సిద్ధి వినాయక ఉమామహేశ్వర భజన మండలి వారిచే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపణ 1,47,955 రూపాయలు సమకూరాయి. సుమారు 1,200 మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురుగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సౌకర్యార్థమై 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేసి ఉన్నాం. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దాటిన దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. భక్తులు 50 మంది సేకరించు వెళుతున్నారు. భక్తులు సౌకర్యార్థమై అష్టోత్తర మండపంలో శ్రీ స్వామివారిని ఆశీర్వదన చేసి అష్టోత్తర పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థాన అర్చక స్వాములతో నిర్వహించడం జరుగుతుంది. వాహన పూజలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా మా అర్చక స్వాములు చేయుచున్నారు. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు ఉదయం నుండి వేదపట్నం చేయుచున్నారు. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్న ప్రసాదం కూడా స్వీకరించి